న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వే అధికారులు ఆందోళన బాట పట్టారు. మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టిన వారు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వే అధికారులు ఆందోళన బాట పట్టారు. మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టిన వారు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమం కారణంగా తమపై తీవ్రమైన పని ఒత్తిడి పెరిగిపోయిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో భూముల కొలతలు, రికార్డుల సరిదిద్దడం, ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు పరిష్కరించడం వంటి పనులతో రోజంతా నిమగ్నమై ఉండాల్సి వస్తుందని చెప్పారు. ఒకే సమయంలో రెవెన్యూ కార్యాలయం పనులు, గ్రామ సచివాలయం బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో విశ్రాంతి లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న బాధ్యతలతో పని గంటలు కూడా పెరిగిపోయాయని, సెలవు లేకుండా పనిచేయాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. భూముల రీసర్వే ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, వివాదాలు, ఫిర్యాదులు ఎక్కువగా ఉండడంతో మానసిక ఒత్తిడి కూడా అధికమైందని చెప్పారు. తగిన సిబ్బంది లేకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపైనే అన్ని పనులు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు రెవెన్యూ కార్యాలయంలోనూ, ఇటు గ్రామ సచివాలయంలోనూ సమాంతరంగా విధులు నిర్వర్తించాల్సి రావడం వల్ల తమ ఆరోగ్యం, కుటుంబ జీవితం ప్రభావితమవుతుందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే ప్రాణ సంకట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. తమ పనిపారు తగ్గించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, పనులను విభజించి బాధ్యతలు సరైన రీతిలో కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా అధికారులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించి పని ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకుంటేనే తాము సమర్థవంతంగా సేవలు అందించగలమని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విఆర్ఓలు అండి, మరి విలేజ్ సర్వేర్లు, విఆర్ఓలు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు కలిపి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, మన ఆంధ్రప్రదేశ్ అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు భూపతిరాజు రవీంద్రరాజు గారి ఆధ్వర్యంలో మరి విఆర్ఓలు అందరూ కూడా వర్క్ టు రూల్, అదేవిధంగా విఆర్ఓలకు ఉన్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా రీసర్వే వల్ల వచ్చినటువంటి సమస్యలు, అదేవిధంగా ఒకే టైంలో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సర్వేలు, సర్వే పనులు, సర్వే విధులు నిర్వహించడం, రెవెన్యూ పనులు చేయడం ఆ సర్వేర్లకు, విఆర్ఓలకు కూడా ప్రాణ సంకటంగా మారిందండి. దీనివల్ల మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి భూపతిరాజు రవీంద్రరాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఇప్పుడు నా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యన భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపే కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా గత 3 రోజుల నుంచి కూడా మరి తాళ్లరేవు మండలంలో కూడా విఆర్ఓలు, విలేజ్ సర్వేర్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు కలిపి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం వారు మా సంఘాన్ని చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని, మేము సాఫీగా ఉద్యోగం చేసుకునేందుకు ఈ ప్రభుత్వం సహకరించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. భవిష్యత్తులో మా సంఘం ఇచ్చేటువంటి పిలుపులన్నింటిలో కూడా తాళ్లరేవు మండలం ముందుండి ప్రభుత్వానికి మా విజ్ఞాపన వినతిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఈవేళ రేపు ఈ కార్యక్రమాలు ఉంటాయండి. ఎల్లుండి నుంచి మళ్ళీ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మా అధ్యక్షులు ఏవిస్తే దాని ప్రకారం మిగిలిన కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనే 2 విఆర్ఓ సేమ్ విధులైనప్పటికి కూడా గ్రేడ్ 2 విఆర్ఓలకి డీడీఓగా పంచాయత్ సెక్రటరీను, గ్రేడ్ 1 విఆర్ఓలకి డీడీఓగా ఎంఆర్ఓ గారిని పెట్టడం వల్ల పని భారం పెరిగిందండి. మాకు సచివాలయంలోని పనిచేయవలసి వస్తుంది, ఎంఆర్ఓస్లోని పనిచేయవలసి వస్తుందండి. ఏకకాలంలో 2 డిపార్ట్మెంట్లో ఒక విఆర్ఓ పనిచేయడం చాలా గగనంగా మారిందని, కష్టంగా మారింది, పని ఒత్తిడి పెరిగిపోయిందండి. అది కామన్ డీడీఓగా తహసీల్దార్ని అనివ్వండి, పంచాయత్ సెక్రటరీని అనివ్వండి, ఎవరినిచ్చినా పర్వాలేదు, కామన్ డీడీఓగా ఒకరే ఉండాలి అనేది ప్రధాన డిమాండ్ అండి. అదేవిధంగా సర్వేర్లు కూడా రీసర్వే వల్ల కూడా సమస్యలు ఎక్కువైపోయినాయండి. సర్వేర్లకి ఒకవైపున సర్వే చేయడం, ఒకవైపున గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేయడం, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందువలన సర్వేర్లు, విఆర్ఓలు కలిపి ప్రధాన డిమాండ్ అదండి. అదేవిధంగా విఆర్ఓలకి గ్రేడ్ 1 విఆర్ఓలకు ప్రమోషన్లు ఇవ్వడం, గ్రేడ్ 2 విఆర్ఓలకి గ్రేడ్ 1 విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలంటే అది కూడా చాలా నుంచి చేయటం లేదు. దానిపైన ఇతరితర సమస్యలపైన కూడా ఈ కార్యక్రమాలు చేస్తాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి మడ అడవుల టూరిజం స్పాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోరంగి నుండి
కోరంగి నుండి హోప్ ఐలాండ్ కు పర్యటన కోసం బయలుదేరిన ఏపీ టూరిజం బోటు మార్గ మధ్యంలో మొరాయించడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ముమ్మడివరం ప్రాంతానికి చెందిన 15 మంది లాయర్ల బృందం కోరంగి టూరిజం స్పాట్ నుండి హోప్ ఐలాండ్ కు వెళ్లేందుకు ఏపీ టూరిజం శాఖకు చెందిన బోట్లో ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణం సజావుగా సాగుతుండగా సముద్రపు మొగ వద్ద బోట్ ఇంజన్ కు వల చుట్టుకుపోవడంతో ఇంజన్ పనిచేయకుండా నిలిచిపోయింది. బోటు ఒక్కసారిగా ఆగిపోవడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి మరో బోట్ను వెంటనే సంఘటన స్థలానికి పంపించారు. కొంతసేపటి పాటు సముద్రం మధ్యలో నిలిచిపోయిన బోటులో ఉన్న పర్యాటకులను జాగ్రత్తగా మరో బోటులోకి మార్పిడి చేసి సురక్షితంగా కోరంగి తీరానికి తరలించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి మడ అడవుల టూరిజం స్పాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోరంగి నుండి హోప్ ఐలాండ్ కు పర్యటన కోసం బయలుదేరిన ఏపీ టూరిజం బోటు మార్గ మధ్యంలో మొరాయించడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ముమ్మడివరం ప్రాంతానికి చెందిన 15 మంది లాయర్ల బృందం కోరంగి టూరిజం స్పాట్ నుండి హోప్ ఐలాండ్ కు వెళ్లేందుకు ఏపీ టూరిజం శాఖకు చెందిన బోట్లో ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణం సజావుగా సాగుతుండగా సముద్రపు మొగ వద్ద బోట్ ఇంజన్ కు వల చుట్టుకుపోవడంతో ఇంజన్ పనిచేయకుండా నిలిచిపోయింది. బోటు ఒక్కసారిగా ఆగిపోవడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి మరో బోట్ను వెంటనే సంఘటన స్థలానికి పంపించారు. కొంతసేపటి పాటు సముద్రం మధ్యలో నిలిచిపోయిన బోటులో ఉన్న పర్యాటకులను జాగ్రత్తగా మరో బోటులోకి మార్పిడి చేసి సురక్షితంగా కోరంగి తీరానికి తరలించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంజన్ కు వల చుట్టుకుపోవడం వల్లే బోటు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. అనంతరం సాంకేతిక సిబ్బంది సహాయంతో బోట్ను మరమ్మతుల కోసం తరలించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ఫారెస్ట్ మరియు టూరిజం శాఖల సకాల చర్యల వల్ల పర్యాటకులు సురక్షితంగా బయటపడగలిగారు. చూపించి దాంట్లో పెట్టి చూపించి ఇట్లా ఇలాగే నా పేరు చిన్నబాబు, బోట్ డ్రైవర్ని. నేను వచ్చి ఉన్న తర్వాత కాల్ చేసి బోటు వల తగులుకుందని చెప్తే నేను వెంటనే బోట్ తీసుకుండి నా తోటి డ్రైవర్ కూడా ఇద్దరు వెళ్ళి చూసిన తర్వాత బోట్లో వల తగులుకుందని చెప్పేసి నేను వెంటనే చూసి ముందు దిగండి అని చెప్పేసి ఇంజిన్ ఆపిన తర్వాత మనవాడిని దింపిన తర్వాత చూసిన తర్వాత కింద చూసిన తర్వాత వల ఉందని చెప్తే ముందు అర్జెంట్గా లంగారు వేసింది అని చెప్పేసి లంగారు వేసిన తర్వాత సాకు తోసి కొయ్యి అని చెప్పేసి నేను బోటు మీద యనమండుగురిని ఎక్కించుకున్నాను. నేను యనమండుగురిని ఎక్కించుకుండి వాళ్ళని ఎక్కించుకుని ఇక్కడ బోటు తీసుకొచ్చి ఇక్కడ దింపేసిన తర్వాత మళ్ళీ వెళ్ళినప్పటికీ వీళ్ళ దగ్గర సాకు ఉంది. సాకుతోటి కత్తితోటి కోస్తూ ఉండగా రెండో బోటు మళ్ళీ వెళ్ళినప్పటికీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్టార్ట్ అవునప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఎవరైతే పిల్లలు ఏడిస్తున్నారో వాళ్ళని ఈ బోటు మీద ఎక్కించుకుండి తీసుకురావడం జరిగిందండి. స్పీడ్ బోట్ మీద సార్ మీద 2 ట్రిప్పులు తిరిగాను సార్. వాళ్ళని 8 మంది ఒకటి సార్. దాని మీద ఒక 2-3 ఉన్నారు సార్. హోప్ ఐలాండ్ అయితే కాదు, ఇది సీమౌత్ వరకు అంటే ఫారెస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంది. అంటే మినిమం 20 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. అక్కడ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఈ హైటైడ్ లోటైడ్ కాబట్టి లోటైడ్ లో ఏమవుతుందంటే సీమౌత్ దగ్గర ల్యాండ్ అంతా కూడా పైకి తేలిపోద్దండి. ఆ పైకి తేలడం వల్ల మనకి పెద్ద బోట్లు ఏ బోట్లు కూడా వెళ్ళడానికి జరగదు. స్పీడ్ బోట్ అవుతేనే కుదురుతుంది. జరిగిన
15 నిమిషాలు వెళ్ళిన తర్వాత జరిగిన 15 నిమిషాల్లో వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మినిమం 30 గంటల లోపల కూడా అంటే 20 నిమిషాలు పడుతుంది. 30 గంటల లోపల తీసుకొచ్చేసాం. ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అందరిని కూడా చక్కగా తీసుకొచ్చి చక్కగా పంపించాం. కానీ ఏంటంటే ఏమైందంటే వాళ్ళు మనసులో ఏదో పెట్టుకుంటే చేస్తారు అంతే. దీంట్లో కావాలని చేసారు తప్పించి వేరే ఆలోచన అయితే లేదండి. నా పేరు ధనలక్ష్మి అండి. కోరంగమడ ఫారెస్ట్లో FBOగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా నేను వర్క్ చేస్తున్నానండి. FRO గారు వరప్రసాద్ గారండి, FSO గారేమో సిద్ధార్థ్ గారండి. ఈరోజు ఏం జరిగిందంటే ఒక 15 మెంబర్స్ టికెట్ తీసుకున్నారండి సీమౌత్ వరకు. అంటే సముద్రం ముఖద్వారం, అంటే సముద్రం వరకు కాదు, సముద్రం ముఖద్వారం వరకు తీసుకున్నారండి టికెట్. 100 రూపాయల టికెట్. 12 ఆ టైంలో, మధ్యాహ్నం 12 ఆ టైంలో ఏం జరిగిందంటే సీమౌత్ వరకు వెళ్ళిన తర్వాత మన పెద్ద బోట్లో వాళ్ళ ఈ పంకకి చుట్టుకుందండి. పంక చుట్టుకుంటే మన బోటు చిన్న వర్మన్న సంటి అన్న ముగ్గురు ఉన్నారండి. వీళ్ళు ఏం చేశారంటే ఆ బోటు చిక్కుకున్న వెంటనే కిందకి దిగి ఒక అబ్బాయిని కింద దింపారండి. బోటు పంక మొత్తం చుట్టుకుంటే మళ్ళీ వెంటనే చిన్న అన్న బోట్ ఏమన్నా స్పీడ్ బోట్ ఏమన్నా ఎత్తికి కాల్ చేసి స్పీడ్ బోట్ని వెంటనే ఆ బోట్ దగ్గరికి వెళ్ళి అక్కడ 3 ట్రిప్ల కింద ఉన్న జనాలు 15 మెంబర్స్ని 3 ట్రిప్ల కింద మళ్ళీ ఒడ్డుకు చేర్చేశారండి. ఇది పెద్ద విషయం అయితే కాదు జరిగిందండి. ఓన్లీ సామాన్యంగా అయితే అక్కడ బోట్ షికారు చేసేవాళ్ళు, ఫిషింగ్ సంబంధించిన వాళ్ళు, మత్స్యకారులంతా అక్కడ వల వేస్తారండి. వల చిరిగిపోయినప్పుడు కట్ చేసి ఆ ముక్కలు అక్కడ పడేస్తూ ఉంటారు. ఇదేంటి మన బోటు అక్కడికి వెళ్ళింది ఓపెన్ అని మాత్రం కాదండి. ఇది రాంగ్ గా ఎలాగేసారంటే ఓపెన్ అని వెళ్ళినట్టు అక్కడ మధ్యలో బోటు చిక్కున్నట్టు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. వాస్తవం ఏంటంటే బోటు సముద్రం వరకు వెళ్ళలేదండి. బోటు సీమౌత్ వరకు, అంటే సముద్రం ముఖద్వారం వరకు, అంటే 7 పాయలు ఒక పాయ తుల్యభాగం అండి. ఈ పాయ వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ వరకు మాత్రమే వెళ్ళిందండి. అక్కడ వాళ్ళ ముక్కలు చిక్కుకోవడం వల్ల అది పంకకి పడేసింది. పంకకి పడేస్తే ఇంకా బోట్ నడవదు కదండి. మనోళ్ళు కింద దిగి కట్ చేయడం జరిగింది. దాన్ని రాతం చేశారండి. ఇది అయితే వాస్తవం అండి. వాస్తవం అయితే అందరూ సురక్షితంగానే తీసుకొచ్చారు. లోకల్ నుంచి వచ్చిన వాళ్ళు 15 మంది ఉన్నారు సార్. వాళ్ళే. తూర్పుగోదావరి జిల్లా కూర్మపురంలో ఇటీవల పట్టుబడిన పెద్దపులిని పాపికొండల రిజర్వ్డ్ ఫారెస్ట్ లో సురక్షితంగా వదిలిపెట్టారు. బోనులో ఉంచిన పులిని విశాఖ నుంచి రోడ్డు మార్గం గుండా తరలించారు. వారం రోజుల పాటు యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఉన్న ఈ మగ పులి పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక NTCA గైడ్ లైన్స్ ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పులి మెడకు రేడియో కాలర్ అమర్చడం ద్వారా దాని కదలికలను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పెద్ద పులిపై పాపికొండల అటవీ ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కూర్మపురంలో ఇటీవల పట్టుబడిన పెద్ద పులిని పాపికొండల రిజర్వ్డ్ ఫారెస్ట్ లో సురక్షితంగా వదిలిపెట్టారు. బోనులో ఉంచిన పులిని విశాఖ నుంచి రోడ్డు మార్గం గుండా తరలించారు. వారం రోజుల పాటు యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఉన్న ఈ మగ పులి పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక NTCA గైడ్ లైన్స్ ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పులి మెడకు రేడియో కాలర్ అమర్చడం ద్వారా దాని కదలికలను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పెద్ద పులిపై పాపికొండల అటవీ ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు.
గోదావరి జిల్లాను హడలెత్తించిన పెద్ద పులి కథ సుఖాంతమైంది. తూర్పుగోదావరి జిల్లా కూరమాపురం వద్ద ఈ నెల 6వ తేదీన పులిని రెస్క్యూ టీం మరియు స్థానిక అటవీ శాఖ అధికారులు పులిని బంధించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించి దాన్ని రాజమండ్రి మీదుగా విశాఖపట్నం తరలించి విశాఖపట్నం అటవీ శాఖ పరిధిలోని వారి ఆధీనంలోనే పులికి చికిత్సను అందించి పులిని అక్కడే పర్యవేక్షణలో వైద్యుల పర్యవేక్షణలో పెట్టారు. అయితే ఈ పులి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నది అని నిర్ధారించుకున్న తర్వాతనే కానీ ఇటు అటవీ శాఖ అధికారులు కానీ పులిని తీసుకొచ్చి మళ్ళీ ఈ నెల 14వ తేదీన పాపికొండల ఆభరణ్యంలో పులిని తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టారు. ఆ విడిచిపెడతం కూడా చాలా గోప్యత పాటించి ఎవరికీ తెలియకుండా ఈ అటవీ ప్రాంతంలోనే విడిపించారు. మనం అతి దగ్గరలోనే అదే ప్రాంతంలోనే మనం ఇప్పుడు ఉన్నాము. చూడొచ్చు, ఇది పాపికొండల అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మనం ఉన్నాము. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో వారం రోజుల పాటు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతమైంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా సుమారు 650 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఏలూరు జిల్లాలోని గోదావరి దాటి తూర్పుగోదావరి ప్రవేశించిన ఈ పులిని అటవీ శాఖ అధికారులు మరియు పూణే నుండి వచ్చిన రెస్క్యూ టీం అత్యంత చాకచక్యంగా పులిని బంధించిన సంగతి మనందరికీ తెలిసిందే. కూర్మాపురంలోని ఒక పశువుల పాక వద్ద మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న ఈ పులిని వెంటనే విశాఖపట్నం ఇందిరాగాంధీ జూ పార్కు తరలించిన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్సను అందించారు. ప్రస్తుతం పులి పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న అధికారులు దాన్ని సురక్షితంగా ఉండేందుకు పాపికొండలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పులి అడవిలో వదిలే ముందు అధికారులు దాని మెడకు రేడియో కాలర్, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక పులికి రేడియో కాలర్ అమర్చిన పులి ఇదే అని మనం చెప్పుకోవచ్చు. పులి మళ్ళీ జనవాసాలో రాకుండా చూడటం, అది ఏ దిశలో ప్రయాణిస్తుందో, దాని వేట ఎలా కొనసాగుతుందో వంటి అంశాలను అటవీ అధికారులు తమ కార్యాలయంలో నుండే GPS ట్రాకింగ్ ద్వారా ఈ పులి అడుగుజాడలను, దాని యొక్క గమనాన్ని, తిరోగమనాన్ని పూర్తిగా పరిశీలించి వెంటనే అప్రమత్తమై ఒకవేళ జన ప్రాంతాల్లో కానీ జనవాసాల్లో కానీ జనాలకి ఏమైనా ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో అనిపిస్తే వెంటనే మరలా పులిని బంధించడానికి అవకాశం ఉండడం కోసమే ఈ రేడియో కాలర్ దాని మెడ చుట్టూ అమర్చినట్లు మనకు తెలిసింది. కూర్మాపురంలో జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఒక యుద్ధాన్ని తలపించింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంచాయతీ పరిధిలో కొండవారిపాలలో రిఫ్రిజిరేటర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 విలువ చేసే సామగ్రి నష్టపోయామని బొడ్డపల్లి రత్నకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంచాయతీ పరిధిలో కొండవారిపాలలో రిఫ్రిజిరేటర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 విలువ చేసే సామగ్రి నష్టపోయామని బొడ్డపల్లి రత్నకుమారి తెలిపారు. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం దండగర గ్రామంలో 100 ఏళ్లు పైబడిన కోదండ రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెం మండలం దండగర గ్రామంలో 100 ఏళ్లు పైబడిన కోదండ రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ
ఉత్సవ విగ్రహాలు గ్రామంలో ఊరేగింపు వేద మంత్రోచ్చారణతో ధ్వనించిన దండగర గ్రామం గ్రామస్తులు పచ్చా బేబీ రాణి సర్పంచ్ పిల్లా రాంబాబు మాట్లాడుతూ గతంలో వాయు ప్రతిష్ఠ జరిగిందని ప్రస్తుతం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నట్లు వివరించారు. ఎరువైన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు. గీత సమాజం మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. जय श्री राम, 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 जय श्री राम। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా దండగర గ్రామంలోని కోదండ రామాలయం 100 సంవత్సరాల చరిత్ర పైబడిపోయిందేనండి. దీన్ని ఇదివరకు పాతదే పెంకుటిల్లులా అలా ఉండి శిథిలావస్థలో ఉందని మరి మేమందరం కలిసి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి సాధ్యమైంది మా అందరికీ కూడా. దీనికి గవర్నమెంట్ శ్రీవాణి సిజిఎఫ్ నిధుల నుంచి 90 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ మేము మా దండగర గ్రామ ప్రజల సహకారంతో 10 లక్షలు చెల్లించామండి. 90 లక్షలు శాంక్షన్ చేశారు. మాజీ మంత్రివర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి సహకారంతో మరి మేము దీన్ని నిర్మించడం ఈ ఆలయాన్ని జరిగింది. అలాగే ఇప్పుడు ఎంతో వైభవంగా ఆ శ్రీరామచంద్రుని ఇంతకు ముందు వాయు ప్రతిష్ఠ అండి ఇది. ఇప్పుడు మేమందరం పట్టుపట్టి గ్రామస్తులందరం పట్టుపట్టి దీన్ని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరిపిస్తున్నాం. ఇక నుంచి ఈ మా శ్రీరామచంద్రమూర్తికి దీపం, దూపం, నైవేద్యం అన్ని ఉండాలని మేము ముఖ్యంగా మహిళలందరం దండగర గ్రామ మహిళలు అయితే గీతా సమాజం వాళ్ళు అయితే కొంతమంది ప్రాణ ప్రతిష్ఠ వద్దని వ్యతిరేకించడం జరిగింది. కానీ నిత్యం మన గ్రామంలో రాముడు దూపం, దీపం, నైవేద్యాలతో ఉంటేనే గ్రామం దేదీప్యమానంగా ఉంటదని గట్టిగా సంకల్పం చేసుకుని ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా మరి మేము చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో సాధించగలిగాము. అలాగే అందరూ కూడా పిలిచిన పిలవని అందరూ ఆహ్వానితులేనండి. మరి మా ఈ దండగర గ్రామానికి వచ్చేసి
మా శ్రీరామచంద్రుని అనుగ్రహం పొంది 20వ తారీఖున భారీ ఎత్తున అన్న సమారాధన ఉందండి. తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా దండగ్రామంలో ఈ రోజు ఎంతో వైభవంగా స్టార్ట్ చేయడం జరిగింది. మా యాక్చువల్ గా ఈ రామాలయం 100 సంవత్సరాల అనుభవం, పురాతనమైన రామాలయం. అది శిథిలావస్థకు చేరుతుంటే ఈ గవర్నమెంట్ సహకారంతో ఈ గుడిని పడగొట్టి మళ్ళీ కొత్తగా గుడి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ రోజు అంటే 18, 19, 20వ తారీఖుల్లో గొప్పగా స్టార్ట్ చేసి 3 రోజులు పూజా కార్యక్రమం జరిగి 20వ తారీఖున మన విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ 20వ తారీఖున సుమారు 5-6 వేల మందికి అన్న సంతర్పణ ఏర్పాటు చేసి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని అదే అతిరథ మహారాజులు అంటే ఎమ్మెల్యే గారు కానీ ఇతర నాయకులు కానీ ఈ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది. మా గ్రామంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ మీ ద్వారా తెలియజేస్తారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో గుర్రంపల్లి గ్రామ పంచాయతీలో RS నెంబర్ 353లో 12.77 సెంట్లు పంచాయతీ చెరువు ఆక్రమణలకు గురైంది పలుకుతోంది. దీంతో కొంతమంది ఆక్రమణదారులు ఈ మంచినీటి కుంట ఆక్రమించుకొని ఏళ్ల తరబడి పంటలకు సాగు చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో గుర్రంపల్లి గ్రామ పంచాయతీలో RS నెంబర్ 353లో 12.77 సెంట్లు పంచాయతీ చెరువు ఆక్రమణలకు గురైంది. కొంతమంది రైతులు ఈ చెరువును ఆక్రమించుకొని వరి, మొక్కజొన్న, గడ్డి చేను వేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఈ గుణంపల్లి గ్రామంలో ఎకరం భూమి 40 లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో కొంతమంది ఆక్రమణదారులు ఈ మంచినీటి కుంట ఆక్రమించుకొని ఏళ్ల తరబడి పంటలకు సాగు చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఆ చెరువుని గట్టుని బట్టి చెరువు ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. చెరువులను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే కొంతమంది అక్రమార్కులు ఈ చెరువును మాయం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ చెరువును అక్రమదారులను తొలగించి చెరువును యథావిధిగా ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా పాలకులలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. వీరవాసరం మండలానికి చెందిన డ్వాక్రా APM జ్యోతిరాణిపై వివోఏలు అసత్య ప్రచారాలకు పాల్పడటం తగదని ఆయన అన్నారు. జిల్లా పాలకులలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. వీరవాసరం మండలానికి చెందిన డ్వాక్రా APM జ్యోతిరాణిపై వివోఏలు అసత్య ప్రచారాలకు పాల్పడటం తగదని ఆయన అన్నారు. దళిత మహిళ అయిన జ్యోతిరాణి మండల స్థాయి అధికారిని అయినప్పటికీ కింద స్థాయి సిబ్బంది నుంచి తగిన గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలు చేసిన అవినీతి ఆరోపణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే APM జ్యోతిరాణిపై వచ్చిన ఆరోపణలను కూడా నిష్పాక్షికంగా విచారించి ఆమెకు న్యాయం చేయాలని కోరారు. జ్యోతిరాణి తన ఇన్నేళ్ల సేవలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో వివోఏలను నియమించిందని, కానీ ప్రస్తుతం ఆ లక్ష్యం సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టి జ్యోతిరాణికి న్యాయం చేయాలని, డ్వాక్రా ఏడమేటర్లు కూడా బాధ్యతగా స్పందించాలని కోరారు. లేని పక్షంలో మాల మహానాడు తరపున ఆమెకు అండగా నిలిచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా APM జ్యోతిరాణి మాట్లాడుతూ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం ద్వారా తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా వ్యవహారాల్లో పేదలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకే తనపై వివోఏలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. జరిగిన విషయాలను నిష్పక్షంగా విచారించి నిజాలు వెలికి తీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జరిగిందని మాకు మేడం గారు చెప్తున్నారు. మాకు ఏ అయితే వీరవాసర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వాళ్ళ మీద విచారణ చేసి పెట్టండి. వాటి ఆడిట్ రిపోర్ట్లో ఉన్నాయా లేదా, అసలు రికార్డ్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా మీరు విచారణ చేయండి. అవినీతి జరిగిందో లేదో మీకు తెలుస్తుంది. అదేవిధంగా మా దృష్టికి కొన్ని వచ్చినాయి. అది ఓన్లీ SC అని కాదు,
అన్ని కులాలు ఉన్న మహిళల దగ్గర నుంచి వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. ఏదైనా లోన్ వస్తే 24 వాయిదాలు ఉంటాయి. కానీ మాకు తెలిసింది ఏంటంటే 25 వాయిదాలు వసూలు చేస్తున్నారు, 25 వాయిదాలు వసూలు 26 వాయిదాలు కూడా వసూలు చేస్తున్నారు. ఆ పై 2 వాయిదాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి జోలోకి వెళ్తున్నాయని మేము అడుగుతున్నాం. వీటిపై విచారణ చేయండి. మరీ ముఖ్యంగా మేము అందరినీ అడుగుతున్నాం, మీరందరూ ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు అందరూ, డాక్టర్ ఆడపడుచులు అందరూ ఒకటే చెప్తున్నాం, కులాలు కాదు మతాలు కాదు, అన్ని కులాలు ఉన్న ఆడపడుచులు అందరూ ఒకటే చెప్తున్నాం. మీ అందరికీ అసలు విషయం తెలుసా? మీరు ఎందుకు లోన్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు కమిషన్ ఇవ్వాలి వీళ్ళకి? మీరుంటేనే వీళ్ళ బతుకు, మీరు లేకపోతే వీళ్ళ బతుకు లేదు. కాబట్టి మీ అందరూ ఏం చెప్తామంటే ఎవరికి మీరు కమిషన్ ఇవ్వకండి. మీకు ఏదన్నా ఎవరన్నా మేము కమిషన్ ఇవ్వకపోతే మేము అది ఇది చేస్తామంటే కనుక మీరు కంప్లైంట్ చేయండి. మరీ ముఖ్యంగా పీడీ గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, డాక్టర్ అంటే ఆడవాళ్ళది, దీంట్లోని మగవాళ్ళని పెట్టి ఎలా రన్ చేస్తారా మీరు? వివోఏ అంటారండి. ఆ వివోఏ అంటే గతంలో సీఏలు అనేవారు, ఈ సీఏలుగా మగవాళ్ళు కూడా పెట్టి రన్ చేస్తున్నారు. యాక్చువల్గా రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం మగవాళ్ళు పని చేయకూడదు, ఒక ఇంట్లో ఇద్దరు పని చేయకూడదు. చాలా గ్రామాలు ఇద్దరు పని చేస్తున్నారు. మరి ఇంతమంది ఇది కాకుండా ఒక గ్రామంలో పనిచేయకుండా వేరే గ్రామాలు ఉంటారు. గతంలో పనిచేసిన ఏదైతే సీఏలు ఉంటారో ఆవిడ పెళ్లి చేసిన బయటికి వెళ్ళిపోద్ది, లేకపోతే ఎక్కడ ఉద్యోగం చేసుకుంటే మాకు ఇంకో చోటుకి వెళ్ళిపోద్ది. ఆవిడ పేరు మీద బినామూలు కూడా రన్ అవుతున్నారు. ఈరోజు వీరవాసనంలో ఒక వివోఏ అంటారంటే గతంలో సీఏ అనేవారు, ఒక ఆవిడ పనిచేస్తుంది. ఆవిడ అసలు వివోఏ కాదు, సీఏ కాదు. మరి 10 దానికి ముందుకు వచ్చి మాడుతుందంటే ఆవిడ. మేము ఉదయం చెప్తున్నాం, వీళ్ళందరి మీద విచారణ చేయండి. దళిత మహిళే కాదని నీవు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాలమోహనాన్ని చూస్తూ కూర్చొని గాజులు తడిసిన ఇంట్లో అయితే కూర్చోం మేము. కానీ కూడా చెప్తాం, మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం, మీ తప్పు మీరు తెలుసుకోండి. లేనిపోని ఆరోపణలను చెప్పి ఈవిని ఇబ్బంది పెట్టి ఈవిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితులు అవసరమైతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి విజయవాడలోకి వచ్చి ఈ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ దగ్గర కంప్లైంట్ చేస్తా, విజిలెన్స్ డీజీ గారికి కూడా కంప్లైంట్ చేస్తా, దీని మీద విచారణ చేయమని. జాగ్రత్తగా మసులుకోండి. దళితులు అంటే చులకనా మీకు? మేము ఇంకో విషయం చెప్తున్నాం, 7 కలెక్టర్ చేత ఈవిడ అవార్డు తీసుకుంది, మీకు అది చెప్తున్నాం. ఇంతవరకు ఈవిడ అవినీతి చేసిందని చెప్పి అన్నారు. కలెక్టర్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దీని మీద కమిటీ వేయండి, విచారణ చేయండి. మేడం గారి మీద అవసరమైతే వేరే అవసరం మనలో ఏం జరిగిందని విచారణ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఇవి అన్నింటికి ఫిర్యాదు చేసారో వాళ్ళ మీద కూడా విచారణ చేయండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పీసీసీల మీద కూడా ఎంక్వైరీ వేయండి, నిజాలు బయట తీయండి. మేడం గారు ఒకటి చెప్తున్నాం, ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో దాంట్లో కమిషన్ అనేది చాలా ఉంటాయి. ఈ కమిషన్ డిఆర్డీఏకి ఎంత వచ్చింది, బయటికి ఎంత వెళ్ళింది, ఎఫ్సీఏ నుంచి వచ్చిన గోనె సంచులు అన్నీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి పంపించారా? చాలామంది పంపించలేదు. లారీలు గోనె సంచులు అమ్మేసుకున్నారని చెప్పని బయట అభియోగాలు చాలా ఉన్నాయి. వీటి మీద అన్ని విచారణ చేయండి. ప్రభుత్వం కూడా విచారణ చేయాలి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద విచారణ చేయాలి. ఎందుకంటే ఎఫ్సీఏ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఎఫ్సీఏ అధికారులు మీరు గోనె సంచులు ఇచ్చారు, తిరిగి ఇచ్చారా? మీరు తిరిగి తీసుకున్నారా? వీటి మీద విచారణ చేయండి. లేదంటే కనుక మాలమూడ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన చేపడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి విచారణ చేసినప్పుడు వాళ్ళ మీద కూడా విచారణ చేయండి. దీనికి కమిటీ చేయండి, ఇద్దరి మీద కూడా విచారణ చేయండి. లేదంటే కనుక భారీ స్థాయిలో ఆందోళన చేపడతామను మాలమూడితో జైబోల్తో మీ నల్లి రాజేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.